మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఏ పార్టీలో లేని విధంగా కరీంనగర్ కాంగ్రెస్లో అయోమయ పరిస్థితి నెలకొందట. పార్టీలో కీలకంగా ఉన్న నలుగురు లీడర్లలో ఎవరు ఎన్నికల్లో టికెట్ ఫైనల్ చేస్తారో, ఏ లీడర్ని నమ్ముకుంటే తమకు టికెట్ వస్తుందోనని కార్పొరేషన్ ఎన్నికల ఆశావాహులు ఆందోళన చెందుతున్నారట. ఆ నలుగురిలో ఒక ఆయనేమో అధిష్టానం మొత్తం బాధ్యతలు తనకే ఇచ్చిందని అంటున్నారట. టికెట్ ఫైనల్ చేయడానికి ఆయనెవరు అని ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారట. అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అధికార పక్ష నాయకుల వైఖరితో కాంగ్రెస్ శ్రేణులు తికమక పడాల్సి వస్తోందట. మున్సిపల్ ఎన్నికల హడావిడి రాష్ట్రం మొత్తాన్ని హీటెక్కిస్తుంటే కరీంనగర్లో మాత్రం కలిసికట్టుగా ఉండాల్సిన అధికార పక్షం నాయకులు ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అర్బన్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్, మరో కీలక నేతల వైఖరితో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నుండి ఎంపీగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు తనకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక కొద్దిగా దూకుడు పెంచారు. తనకి కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను అప్పచెప్పిందని, తానే టికెట్లు ఫైనల్ చేస్తానని కరీంనగర్లో వాడవాడలా తిరుగుతున్నారు. అయితే పార్టీని బలోపేతం చేయడానికి వాడవాడలా తిరుగుతున్న రాజేందర్ రావుకి ఇటీవల ఓ బీఆర్ఎస్ నేత ఇచ్చిన ఝలక్తో సీన్ రివర్స్ అయ్యే పరిస్థితి ఏర్పడిందట. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క డివిజన్లు కూడా గెలవలేకపోయింది. ఆ క్రమంలో ఇటీవల ఓ మాజీ కార్పొరేటర్ దంపతుల ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పి వారు పార్టీలో చేరారని రాజేందర్ రావు ప్రకటించారు. అయితే మరుసటి ఉదయమే తాను పార్టీ మారలేదని సదరు మాజీ కార్పొరేటర్ ప్రకటించారు. ఇప్పుడు ఇదే విషయమై మిగతా నాయకులు రాజేందర్ రావు వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ లో అందరూ కలిసి ఉన్నట్లే పైకి కనిపిస్తున్నా ఎవరికి వారే తమ ఆధిపత్యం నెగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మిగతా నాయకుల వ్యవహార శైలిపై కొంత ఆగ్రహం, అసహనంతో ఉన్నారంటున్నారు. తామెవరం టికెట్లు ఫైనల్ చేయమని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుండి దరఖాస్తులు తీసుకుంటామని మేడిపల్లి సత్యం చెప్తున్నారు. వచ్చిన దరఖాస్తులపై సర్వేలు చేయించి కులాల వారీగా బలాబలాలు నిర్ధారించుకుని టికెట్లు ఫైనల్ చేస్తామని చెప్పినా కూడా రాజేందర్ రావు వైఖరి మారకపోవడంతో ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయట. అందరం కలిసి నిర్ధారించాల్సిన టికెట్ల వ్యవహారంలో రాజేందర్ రావు తమను కాదని కొత్త వారిని ప్రోత్సహిస్తున్నారని, తమకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ఇటీవల కొంతమంది కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ మేడిపల్లి సత్యంను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. అలాగే ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి సైతం రాజేందర్ రావు వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఇన్ఛార్జ్ మంత్రి కొత్త జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ లీడర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అయితే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో లేని పంచాయతీ కరీంనగర్ జిల్లాలో వచ్చింది. కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు వైఖరితో పార్టీకి కొత్త తలనొప్పి వస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అర్బన్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి గ్రంథాలయ చైర్మన్ అందరూ కూడా ఫిర్యాదు చేయడంతో ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల ఆయన్ను గట్టిగానే మందలించారట. కరీంనగర్ కాంగ్రెస్ లో ఉన్న విభేదాలు మంత్రి తుమ్మల ముందే భగ్గుమనటం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ పై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోన్న నేతలందరూ మంత్రి ముందే బాహాబాహీకి దిగినంత పనిచేశారు. వెలిచాల ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటంపై మిగతా నాయకులు భగ్గుమన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే వెలిచాలపై అసహనం వ్యక్తం చేశారు. అయితే దాన్ని సీరియస్ గా తీసుకున్న ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల గట్టిగానే రాజేందర్ రావుని మందలించారని టాక్.
అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుని పార్టీ విజయానికి కృషి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని తుమ్మల స్పష్టం చేశారట. పార్టీ లైన్ ఎవరూ దాటొద్దని, టికెట్లు అధిష్టానం ఫైనల్ చేస్తుందని తుమ్మల గట్టి వార్నింగే ఇచ్చారట. మరి కాంగ్రెస్ నాయకుల తీరు మారుతుందో లేక ఎవరికి వారే అన్నట్లే వ్యవహరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉట్టి ముంచుతారో చూడాలి.